కొన్నిసార్లు మీరు ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొన్నిసార్లు ఒక బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొన్నిసార్లు కొన్ని విషయాల కొరకు ప్రయత్నం చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసే పర్సన్ ఒక వ్యక్తితో డీల్ చేస్తూ ఉన్నాడు. ఆ డీల్ చేస్తున్నప్పుడు ఆ డీలింగ్ కాస్త ఫెయిల్యూర్ అయిపోతుంది, ఇంకా మేము ఇవ్వలేము, మీతో డీల్ చేయలేము, మాకు కుదరదు అని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనుకో, మనకేమవుతుంది? బాధ వస్తుంది, పెయిన్ వస్తుందా మనం ఏమవుతాము? ఎందులోకి వెళ్ళిపోతాం? ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. బాగా ఒత్తిడి ఉంటుంది. ఆ డాక్టర్స్ మాటలు, ఆ లాయర్స్ మాటలు, ఆ పోలీస్ వారి మాటలు, ఆ పార్ట్నర్స్ మాటలు నీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు నువ్వు ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి, ఇది మనం న్యాచురల్గా మనం ఎన్నోసార్లు ఎదుర్కొన్నాం. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఏడుస్తాం, భయపడతాం, దిక్కుతోచది, అరుస్తాం. బట్ ఆన్ ద టైం అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఒక చిన్న ప్రార్థన చేసుకొని, నేను చేసే చెప్తున్నాను, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెంటనే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుని దగ్గర రావాలి. వాక్యమైన దేవుని దగ్గరికి రావాలి. ఎట్లా రావాలా? ఇలా అని కళ్ళు మూసుకొని ఇప్పుడు నాతో మాట్లాడు ప్రభు అని తీయాలా? అలానే తీస్తారు. అలా తీయద్దు. చాలామంది చేసే పొరపాటు, ప్రభువా ఇదిగో ప్రభువా మరి సమస్య వచ్చింది కదా పాస్టర్ గారు, వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం దగ్గర రమ్మన్నారు కదా, ఇప్పుడు నాతోనే పుల్లలు పెట్టద్దు. బైబుల్లో కొందరు ఏం చేస్తారు, ఈ పుల్ల ఎక్కడ పెడితే అక్కడే తీస్తారు. అలా కాదు, చిలుక జ్యోతిష్యాలాగా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్రిస్టియన్స్ కాబట్టి మనము ఒక మంచి యాటిట్యూడ్ ఉండాలి. ఏంటంటే రెగ్యులర్గా బైబుల్ రీడ్ చేయాలి, ప్రతిరోజు బైబుల్ చదివే అలవాటు ఉండాలి. ఈ అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఒక్క అధ్యాయమైనా చదవండి. అట్లీస్ట్ బిజీ అయితే కనుక, అట్లీస్ట్ మీరు బిజీ అయితే ఒక్క అధ్యాయం చదవండి. మీరు బిజీ లేదు, టైం ఉంది, నా దగ్గర ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ ఉంటే ఒక 4-5 అధ్యాయాలు చదువుకోండి. బట్ అట్లీస్ట్ 1 chapter ఇస్ ద కంపల్సరీ. ఇది ఆప్షన్ కాదు, కంపల్సరీ. చెప్పండి, కంపల్సరీ అని చెప్పండి. కంపల్సరీ అట్లీస్ట్ 1 chapter, ఒక్క అధ్యాయమైనా చదవాలి. మీరేం చేస్తారంటే, నాకు బాగా వస్తే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకుని, ప్రభు నాతో మాట్లాడవా అంటే, సమ్ టైమ్స్ నేను ప్రార్థనలు ఉన్నప్పుడే నాతో మాట్లాడతాడు. ఏదో ఒకటి గుర్తు చేస్తాడు, ఒక సిచ్యువేషన్ గుర్తు చేస్తాడు, కొన్ని పరిస్థితులను గుర్తు చేస్తాడు, కొంతమంది వ్యక్తులను గుర్తు చేస్తాడు. ఆ వ్యక్తులు ఎలాంటి వారు? మనకులాగా సేమ్ బాధలో ఉండి ఎలా బయటకు వచ్చినారో అలాంటి వ్యక్తులను నాకు రిమెంబర్. అరే అప్పుడు నాకు ప్రార్థనలో ఒక ధైర్యం, అరే వారు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసినారు కదా, వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు కదా, నన్ను కూడా బయటకు తీసుకొస్తానని చెప్పేసి నాకు ఒక ధైర్యం వస్తుంది. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, ప్రార్థనలో నాకు ఏం కనిపించదు, ఆ బాధతో ప్రార్థన చేస్తా కదా, ఆ బాధతో నేను ప్రార్థన చేసినప్పుడు నాకు పెద్దగా కొన్నిసార్లు అర్థం కాదు. మాట్లాడతాడు కావచ్చు దేవుడు, కానీ నా హృదయం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు. సమ్ టైమ్స్, కొన్నిసార్లు ఉండదు, ఎందుకంటే బాగా వేదనతో ఉన్న హృదయం కదా. మరి దేవుడు మళ్ళీ మాట్లాడా అంటే మళ్ళీ కూడా మాట్లాడతాడు. ఫోన్లో నువ్వు మాట్లాడతావు కదా, హలో అంటే సిగ్నల్స్ అప్పుడప్పుడు కట్ అయిపోతాయి. సిగ్నల్స్ కట్ అయి మళ్ళీ అడుగుతావు, ఏం మాట్లాడాను అంటే నువ్వు వినలేదా, ఆ సిగ్నల్ కట్ అయింది, సర్లే మళ్ళీ చెప్తా పాటు. అరే నీకు ఫ్రెండే, నువ్వు ఒకసారి వినకపోతే మళ్ళీ చెప్తాడు కదా కదా సిస్టర్ కదా. ఫోన్లో మాట్లాడుతుంటే సమ్ టైమ్స్ జరగదా, సిగ్నల్స్ బ్రేక్ అవుతాయి కదా కదా బ్రదర్. మళ్ళీ మనం అడుగుతాం, మనం అరే ప్రభువా మనకు వినిపించలేదు అన్నప్పుడు ఈసారి నీకు వర్డ్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, ఈసారి మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడతాడు.